బావా బావా అడుగేస్తే స్టైల్, బావా డ్రెస్ వేస్తే స్టైల్, బావా ఏం చేసినా స్టైల్. అందరికీ నమస్కారం. లైఫ్లో ఏమాత్రం ఆహా ఉండాలి. హలో ఎవ్రీబడి. ఎన్నాళ్ళైంది అసలు ఒక ఫంక్షన్కి వచ్చి ఇంతమంది జనం చూసి. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో పర్సనలీ ఐఎమ్ ఫస్ట్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఆహా, మా జర్నీ ఆహాలో ఎలా స్టార్ట్ అయింది అనేది మీకు నేను చెప్పాలి. ఒక 2-3 years బ్యాక్ మా ఫాదర్ ఎప్పుడు వచ్చినా నైట్ 1 o'clock అయినా 2 o'clock అయినా నైట్లో టీవీలో షోలు చూసేవాడు. నేను అన్నా ఏంటి షోస్ ఇలా పిచ్చుకొని చూస్తున్నావు అంటే, నాకు ఎందుకో ఐ ఫైండ్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే అన్నాను. యూఆర్ వాచింగ్ దిస్ షోస్ మోర్ దెన్ ఫిల్మ్స్, ఏంటి నీ ఇంట్రెస్ట్ అంటే ఐ డోంట్ నో, ఐ ఫీల్ దిస్ ఇస్ సో గుడ్, దీన్ని ఎలాగైనా మనం తెలుగు తీసుకురావాలని ఒక ఇంటెన్షన్ ఉందంటే అదే అయ్యే పనా అని అన్నాను నేను. దిస్ అరౌండ్ 2-3 years బ్యాక్. ఏమో బట్ ఇఫ్ ఇట్స్ దేర్ ఐడ్ లవ్ టు బ్రింగ్ దిస్ హోల్ ఓటీటీ కల్చర్ అని అన్నారనమాట. After some time, I have to mention, I'm very good friends with Ram Jupalli garu. He's a very close friend of mine. And ee journey lo, and the entire my home group and their family, they all wanted to enter into entertainment industry in a big way. They used to tell me that you want to come in a big way. And then we thought, my father has this kind of an idea. ఒకసారి కలిస్తే బాగుంటుందేమో అని వి ఆల్ మెట్. అండ్ దట్స్ వెన్ ద ఫస్ట్ ఈ ఓటీటీ అనే ఫస్ట్ ఐడియా, ఈ ప్లాట్ఫామ్, దిస్ ఫస్ట్ ఐడియా కేమ్ అప్. అండ్ వెన్ దే కేమ్ అప్, ఐ హ్యావ్ టు మెన్షన్, దే వర్ వెరీ పర్సనలీ ఎక్సైటెడ్ అండ్ దే బిలీవ్డ్ ఇన్ అస్ సో మచ్ దట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద ఎంటైర్ జూపల్లి ఫ్యామిలీ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. అంటే ద అల్లు ఫ్యామిలీ విల్ ఆల్వేస్ బీ సో థ్యాంక్ఫుల్. మేము చేస్తే బాగుంటుంది, మాకు చేయాలని కోరిక ఉంది, కానీ అవతల మనిషి మమ్మల్ని ఎంత నమ్మితే ఇది ఇవాళ ఇంత మేనిఫెస్ట్ అవడానికి కారణం అది వాళ్ళ నమ్మకం, విచ్ విల్ నెవర్ ఫర్గెట్. వీ పర్సనలీ లైక్ టు థ్యాంక్ రామేశ్వరరావు గారు అండ్ రాము జూపల్లి అండ్ ద ఎంటైర్ జూపల్లి ఫ్యామిలీ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో పర్సనలీ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ యాజ్ అ ఫ్యామిలీ. ఎందుకంటే మై ఫాదర్ ఇన్ హిస్ జర్నీ, ఆయన 5 decadesగా సినిమాల్లో బ్లాక్ బస్టర్లు తీస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద సినిమాలు తీశారు. కానీ ఈ హోల్ జర్నీలో he's been a pioneer in many things. He's డిజిటల్ సినిమాని థియేటర్స్ని డిజిటైజ్ చేశారు, చాలా చేశారు. కానీ దిస్ విల్ బీ ద మోస్ట్ మెమరబుల్ స్టెప్ ఇన్ అవర్ ఎంటైర్ జర్నీ. ఎందుకంటే ఈ ఓటీటీ అనేది జస్ట్ ఒక సినిమా కాదు, ఇట్స్ అన్ ఇండస్ట్రీ. ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీ ఎలా ఉందో, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉందో, రేపు డిజిటల్ ఇండస్ట్రీ విల్ బీ అన్ ఎంటైర్ ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్. అండ్ అది మనం తెలుగు తీసుకురావస్తాము అండ్ బీ యాజ్ అ ఫ్యామిలీ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అండ్ బీయింగ్ ఫస్ట్ వన్ ఆఫ్ ద పైనియర్స్ టు గెట్ ఇట్, ఇట్స్ అవర్ ప్రివిలేజ్. థ్యాంక్ యూ. అంటే దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ గివింగ్ బ్యాక్ ఫర్ ఎవ్రీథింగ్ దట్స్ కమ్. ఎందుకంటే దేర్ సో మచ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వీ లవ్ కంటెంట్. ఆర్టిస్టులు రావాలి, టెక్నీషియన్స్ రావాలి, తెలుగు వాళ్ళు మాట్లాడాలి, తెలుగు డైలాగ్స్ చెప్పేవాళ్ళు కావాలి, తెలుగు కంటెంట్ రావాలి. ఇలాంటి వర్నాక్యులర్ ప్లాట్ఫామ్ లాంచ్ అయ్యే, అందులో ప్యూర్ తెలుగు ఛానల్ లాంచ్ అవడంలో ఐ పర్సనలీ టేక్ అ గ్రేట్ ప్రైడ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ప్లాట్ఫామ్ అనేది కంటెంట్కి సంబంధించిన ప్లాట్ఫామ్. అండ్ ఇది మేము ఒక్కరినే చేయాల్సిన జర్నీ కాదు. ఈ హోల్ జర్నీలో we thought in the film industry who's the best when it comes to content, and obviously there's nobody else who's better than Dil Raju garu. And that's when the journey also started. Dil Raju garu became a very important part of this journey. Alage a very interesting thing ఏంటంటే we also thought ఓటీటీ అంటే చాలా యంగ్ కంటెంట్, యంగ్ మైండ్ ఉండాలి, యంగ్ మైండ్ సెట్ ఉండాలి, ఒక యంగ్స్టర్ ఉండాలి. ఏ యంగ్స్టర్ అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఐ థాట్ ఆఫ్ మై బ్రదర్ విజయ్ దేవరకొండ. వి ఆల్ థాట్ ఆఫ్ హిమ్.
And we all thought it'll be very nice if he's a part of it, and he was a part of this, and very glad to have him and his inputs and everything. This whole journey, ఇలాగా జర్నీ స్టార్ట్ అవుతూ ఒక్కొక్కరు యాడ్ అయ్యి తర్వాత ఆహా అనే టైటిల్ వచ్చి ఆ తర్వాత ఇట్ బి అన్ఫేర్ ఇఫ్ ఐ డోంట్ మెన్షన్ అబౌట్ అజిత్. And there's one other special person who I'll mention later in this journey. And Alaga, this whole AHA journey started, and so many directors, so many creative people, Yanto Mani, and the entire AHA team. I'd like to thank each and all of you for being a great part of this journey and making this the #1 Telugu platform. Thank you, thank you, thank you. ఎప్పటికైతే ఇంతే బావా. కాదు ఇంకా హర్ష కొన్ని డౌట్లు ఉన్నాయి. చెప్పండి. ఏం లేదు సార్, అంటే ఆ పద్ధతి అది అంత ప్యాకేజ్ లాగా అసలు ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతున్నా. నేను కాదు, నువ్వు అడిగావు. సో నేను చెప్తా దానికి ఆన్సర్. అంటే చాలా పద్ధతిగా చాలా పెద్ద మనిషిలా ఇప్పుడు కనిపిస్తున్నాడు, కానీ నిజమేంటంటే చెప్పాలి బన్నీ లాంటి ఫ్యాన్స్ బన్నీకి ఉన్నారని బన్నీకి తెలిసి బన్నీలా కాకుండా అల్లు అర్జున్లా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే బన్నీలాగా ఉంటే బన్నీ లాంటి ఫ్యాన్స్ బయట సొసైటీలో రివాల్ట్స్ రెవల్యూషన్స్ జరిగిపోతాయి. కాబట్టి లోక కళ్యాణం కోసం మా బావ మారిపోయిన భాష అయ్యాడు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చి చాలా మంది గెస్ట్ వచ్చారు. అందరికీ పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంత కంగారులో చెప్తాను అక్కడ మర్చిపోయాను. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే మా ఫాదర్ ఎన్ని అనౌన్స్ చేశారు? 10 52 టోటల్. అంటే ఈ ఇయర్ అయితే 10. ఓకే, నేను కూడా ఒక 4 తీసుకొచ్చాను. I would like to proudly tell that 4 big directors, one of the top directors, and also fortunately I've worked with all the 4 directors. All 4 directors are doing shows in ఆహాలో ఈ 4 డైరెక్టర్లు షోలు చేయలేదు. ఆహాలో ఈ 4 డైరెక్టర్లు షోస్ చేయబోతున్నారు. అండ్ 1 by 1 చెప్తాను. ద ఫస్ట్ డైరెక్టర్ ఈజ్ నన్ అదర్ దెన్ Arya 2, and now my Pushpa director, none other than Sukumar. He is just not my director, na best friend kuda. He'll be doing a wonderful show for AHA, and we'll be waiting forward for that. And our surprises ఏంటనేది we'll keep you posted in the coming days to come. Thank you. And surprise number 2, I worked with this director also, and he's also a very good friend of mine. Surprise number 2, please play. Harish Shankar, my DJ director. And Harish Garu's narrated a very nice script, and we're very, very proud. And I'm very sure that this show will be a very nice show on this platform, and it'll be coming very soon, and we'll give you updates very soon on this. And now, the third director, Surender Reddy Garu. We both did Resuguram together. He's also going to do a show for AHA very soon, and we'll give you the updates. A show, ANT, we'll keep coming up with new packages and new surprises. Thank you. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఇక్కడికి విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున మన మీడియా మిత్రులతో సహా మన ఇన్ఫ్లుయెన్సర్స్తో సహా అందరికీ నా వందనం. నేను చెప్పదలుచుకుని చెప్పే ముందు ఒక పెద్ద మనిషిని ఇక్కడ పిలవాలనుకుంటున్నాను. పెద్ద మనిషి అని మరి సభాముఖంగా బాగోదు కనుక నాకు తమ్ముడు, ఒక స్నేహితుడు లాంటివాడు, చిరకాల పరిచితుడు దిల్ రాజును ఒకసారి పైకి రమ్మని చెప్తున్నాను. దిల్ రాజు, ప్లీజ్ కమ్. నువ్వు పర్లేదు కొంచెం ఆ మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేయి చాలు. వాళ్ళ గురించి, వాళ్ళ దుర్మార్గులు ఏమి పట్టుకుని వస్తారో తెలియదు, ఏమి ఇచ్చేళ్తారో తెలియదు. ఈ ఆహా జర్నీ మొదలుపెట్టేటప్పుడు నాకు సన్నిహితుడైన రాజును పిలిచి, రాజు
మన మై హోమ్ ఫ్యామిలీ కూడా నీకు బాగా తెలిసిన వాళ్ళు. నువ్వు నేను కలిసి కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటాం, అన్నీ బాగున్నాయి కనుక వై నాట్ యూ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని అడిగాను. సార్ ఇదేదో చాలా యంగ్ ప్లాట్ఫామ్. ఏంటయ్యా నేనుంటే ఇది చాలా యంగ్ ప్లాట్ఫాము, నేను కూడా ఉన్నాను కదా, నువ్వేంటి, నేను ఎందుకు లేండి సార్, ఇది చాలా యంగ్ ప్లాట్ఫామ్, ఇట్లా ఏదో చెప్తున్నాడు. చెప్తుంటే ఆ డిస్కషన్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే యంగ్ అంటే అది కాదండి, ఈయన కూతురు హర్షిత ఉంది, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నా కూతురులాగా మా ఇంటికి వచ్చి ఆడుకుని బన్నీని చూడడానికి అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్ళేది నాకు కూతురులాగా. అలాగే ఆ అమ్మాయిని చక్కటి అర్చిత్ అనే ఒక యువకుడి చేతిలో పెట్టి ఆయన బాధ్యతలు వదిలించుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఏమయ్యా మీ కామెంట్ ఏమైనా ఉందా సార్? మీ కామెంట్ ఏం లేదుగా? లేదు సార్. సరే. సో యంగ్స్టర్స్ అని ఎందుకు అన్నాడంటే వాళ్ళు నీకు పార్ట్నర్స్ అయితే బాగుంటుంది నాకన్నా కూడా, సో గివ్ ద పార్ట్నర్షిప్ టు దెమ్ అని అంటే నాకు డౌట్ వచ్చింది, అంటే నువ్వు తప్పించుకుని పోదామనా అని. నో, దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ న్యూ మీడియా, లెట్ దెమ్ బి పార్ట్నర్స్. నీకు ఎప్పుడు ఏమి హెల్ప్ కావాల్సిన, నేను పార్ట్నర్ అయినా కాకపోయినా నువ్వు పిలిస్తే ఏనాడు వచ్చి ఏది చేయను అనే ఒక, నాకు ఇండస్ట్రీలో ఉన్న చాలా తక్కువ మంచి మిత్రుల్లో నాకు ఒకడు, కోవిడ్ దాటి నేను, ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ కలీగ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ వాంట్ హిమ్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఆహా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో సర్ప్రైజ్గా సురేష్ కృష్ణ గారిని ఇలా వెనకకి తిరిగినప్పుడు కనిపించారు. మీకు గుర్తుందో లేదో సార్, సురేష్ కృష్ణ గారు తెలుగులో డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ ఆహా. అప్పుడు నేను ఐఎమ్ ద డిస్ట్రిబ్యూటర్. అన్ఎక్స్పెక్టెడ్గా సురేష్ కృష్ణ గారు ఇక్కడ కనిపించారు. ఆహా. So you are holding any rights with you? Sorry, I didn't. Okay. రామేశ్వరరావు గారు అండ్ అరవింద్ గారు, రామ్ అబౌట్ ఆహా గురించి నాతో డిస్కస్ చేసినప్పుడు తెలుగులో ఇలా ఫస్ట్ టైం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. సో నన్ను పార్టిసిపేట్ చేయమని అడిగారు. థ్యాంక్ యూ సార్. బట్ నాకున్న ఈ ప్రొడక్షన్ బిజీలు, అదర్ యాక్టివిటీస్, నాకు ఎప్పుడు సినిమానే కిక్, నా సినిమా స్టోరీలు, నా గోల్ నాది. సో దాంట్లో మై డాటర్ అండ్ మై సనీలా ఈ ఆహా దాంట్లో జాయిన్ అయ్యారు. సో అరవింద్ గారు ఒకటే, నువ్వు ఉండాలి అంటే నేను యాజ్ ఎ షేర్ హోల్డర్ అయినా కాకుండా ఎనీ టైం ఒక ఫోన్ కాల్లో అవైలబుల్ ఉంటాను నేను అరవింద్ గారికి. అది మా ఇద్దరి రిలేషన్. అండ్ ఈరోజు ఆహా ప్లాట్ఫామ్ స్టార్ట్ అయ్యి 9 monthsలో ఈ కోవిడ్ టైంలో తెలుగు ప్రేక్షకులకి, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ కనువిందు చేస్తుంది, ఇటు సినిమాల రూపంలో కానీ అండ్ షోస్లో కానీ. అంటే యాక్చువల్ ఈ 9 months నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్ నథింగ్. అసలు సినిమా ఆహాలో ఇప్పుడు మొదలు కాబోతుంది. అది అరవింద్ గారు కొద్దిసేపట్లో రివీల్ చేస్తారు. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అరవింద్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా నా వయస్సు. సో ఇందాకే నవదీప్ అన్నాడు 5 దశాబ్దాలని. సో అలాంటి అరవింద్ గారి నన్ను మామూలుగా ఏదైనా సినిమాలో దిల్ రాజు గారు పట్టిందల్లా బంగారం అంటారు, అది పడితే జరగదు. బట్ అరవింద్ గారు ఒకటి అనుకుంటే అది సాధించే వరకు నిద్ర పోరు అంటారు. సో అలా అరవింద్ గారు ఏది టేక్ ఆఫ్ చేసినా దాన్ని అచీవ్ చేశారు. నా ఈ 25 yearsలో నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. సో నా అరవింద్ గారు అండ్ రామ్ ఇద్దరు భుజస్కంధాల మీద ఆహాని మోస్తున్నారు. ఈ ఆహాని ఇండియాలోనే ఒక రీజనల్ లాంగ్వేజ్లో ఒక ఆహా అనేది ఒక తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ఇండస్ట్రీలో కానీ ఎనీవేర్ ఒక తెలుగు అనేదాన్ని ఇండియా లెవెల్లో వాళ్ళు తీసుకెళ్తారు. అండ్ నో డౌట్ సార్, ఐఎమ్ అవైలబుల్ 24 hours. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ కోవిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ మీ అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. We had a preview launch in February and we had promised you a big launch in March. We were all geared up and excited for the launch, but unfortunately we couldn't do it due to the pandemic.
But this didn't stop us anywhere. Instead, we took it as a challenge and strived hard to give you 100% Telugu entertainment in these grimmer times. The last few months have been tough for all of us, and I'm very proud and glad that we could entertain you and bring a smile on your face. I feel delighted to gain your love and trust in such a short span. Today, AHA is recognized as a game changer in the Telugu entertainment industry. రాబోయే రోజుల్లో మరింత ఎక్సైటింగ్ స్టఫ్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. Our chairman and my father, Dr. Rameshwar Garu, always believes in being number one in all the endeavors he takes up. He's an inspiration to all of us, and he's always pushed us to work beyond our boundaries and deliver the best. I would like to specially thank him for all the guidance and vision, and we are confident that we are and we will be the number one Telugu OTT platform and also become a household name in the Telugu speaking audience. Good evening, Navdeep. గుడ్ ఈవినింగ్. Andariki namaskaram and Andariki Deepavali Subhakankshalu. I hope everyone has a lovely, lovely year ahead. AHA is an 100% Telugu portal. So, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాజ్ తెలుగు సినిమా ఆల్రెడీ వరల్డ్ అంతా ఒక పేరు తెచ్చుకుంది. ఇప్పుడు వీ హ్యావ్ టు జస్ట్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వెబ్ స్పేస్ అండ్ హోప్ఫుల్లీ క్రియేట్ కాంటెంట్. అంటే నేను ఎలాంటి కాంటెంట్ చూస్తున్నాను ఇంటర్నేషనల్గా అలాంటి కాంటెంట్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ లైక్ 11th hour is the perfect opportunity to do that. So thank you Arvind Garu ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. And Vamshi Garu for supporting us from the beginning and guiding us to making a good project in every way because you've been a part of any aspects of the film, you've been a part of it. So thank you for guiding us. Praveen Garu, Pradeep Garu, Adit, and there are lots of other actors on board. This has been one of the most unpredictable teams for me. Like I did not know what to expect when I was coming to the 11th hour, but I can say this with great confidence that I'm going back with some really cool friends. In 2020, I did something productive. That was make a few friends on set of 11th hour and of course make a smashing web show for you guys. Yes, I'm super excited about this and I can see my two very good looking producers, Shobhu Garu and Dilraju Garu, always giving me competition, trying to look more dashing than I can look. So I'm so excited. All of us are on board this ship. I think actually making good, solid Telugu content for the audiences is what I'm the most kicked about. Thank you, sir. Thank you so much. It's an honor, and I accept every word of yours as a blessing, sir, with honor and humility. Thank you. Good evening, everyone. First of all, about AHA. ఎప్పుడైనా అంటే ఒకటి కొత్తగా మొదలు పెడుతున్నప్పుడు ఒక డిఫరెంట్గా ఆలోచన వచ్చినప్పుడు సాధారణంగా ఒక చాలా రిలక్టెన్స్ ఉంటుంది. ఇది ఎందుకు, ఇది అవసరమా అని ఎన్నో రకాలుగా ఒక ప్రెషరు, ఒక వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల నుంచి. కానీ ఇవన్నీ కాదనుకొని ఒక నమ్మకంతో, ఒక సంకల్పంతో ముందుకెళ్తే డెఫినెట్గా విజయం సాధిస్తామని మళ్ళీ ఆహా అనేది ఒకటి ప్రూవ్ చేసిందని నేను చెప్పగలను. బికాజ్ అంటే ఇది అందుకే అంటున్నాను, ఆహా అనేది ఒక సంకల్పం. దాన్ని సంకల్పించుకున్న మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు గారికి అండ్ పూజ్యులు అల్లు అరవింద్ గారికి అండ్ జూపల్లి రామ్కి, మై హోమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఎందుకు ఒక సంకల్పం అంటున్నానంటే, ఒక రీజనల్ ఓటీటీ ప్లాట్ఫామ్ అనే దానికి నిజంగా ఎక్కడ కూడా ఒక కేస్ స్టడీ లేదు. అంటే ఒక నేషనల్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఉన్నాయి, వేర్ సో మెనీ లాంగ్వేజెస్ కమ్ ఆన్ టు వన్. బట్ ఒక తెలుగు ప్రేక్షకుల్ని నమ్ముకొని పెట్టిన ఓటీటీ ఆహా. అండ్ ఆహా పెట్టిన రెండు నెలలకే కోవిడ్ వచ్చింది. అండ్ దట్ వాజ్ ద టైమ్ దట్ ఐ స్టెప్డ్ ఇన్ టు ఆహా, నిజంగా చెప్పాలంటే. అండ్ వన్స్ వీ స్టెప్డ్ ఇన్, సడన్లీ ఐ కుడ్ సీ అరవింద్ గారు ఆర్ అజయ్ ఆర్ రామ్ ఎంత ప్రెషర్కి లోన్ అవుతున్నారంటే, బికాస్ సడన్గా కంటెంట్ మ్యానుఫ్యాక్చర్ ఆగిపోయింది, దెర్ ఇస్ నో కంటెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ సడన్గా స్ట్రాటజీ మార్చి ఇమీడియట్గా విదిన్ నో టైమ్ అగైన్
నమ్మకం పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడికి ఎలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని విత్ ఇన్ అగైన్ ఈ ఛాలెంజింగ్ టైమ్స్లో విత్ ఇన్ ద టర్న్ ఆఫ్ నాట్ ఈవెన్ 1 year, ఆహా ఈస్ గోయింగ్ టు గెయిన్ 1 million subscribers, which is a record on its own. And 18 million users, అంటే 1,80,00,000 మంది యూజర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు టు లాగ్ ఇన్ టు ఆహా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అచీవ్మెంట్ అని చెప్పాలి. And this task was not easy at all, and I should really, I know how much pressure the internal team went through. A special mention to CEO Ajit Thakur. బట్ అందరు పాపం పని రాక్షసుడు అంటున్నారు, అది చాలా తక్కువ చెప్పాలంటే. బట్ అజిత్ ఈజ్ జస్ట్ అ గో గెటర్ అండ్ అ వెరీ బిగ్ టాస్క్ మాస్టర్. బట్ అజిత్, థ్యాంక్ యూ ఫర్ నాట్ మేకింగ్ ఇట్ సో ఈజీ ఫర్ అస్. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఆహాలో చేరాక నాకు కొంచెం యంగ్ అయిపోయిన ఆలోచన వచ్చింది, ఎందుకంటే ఐ బీన్ ఇంటరాక్టింగ్ విత్ ద మోస్ట్ యంగెస్ట్ టీమ్, యంగెస్ట్ టాలెంట్ ఎవ్రీవేర్. And you should just see the passion that the team has got there. Like everybody, they want to prove a point. And it's all about passion and everybody. If AHA is here, it is because of the team. Meme mundu nilabadi maatladutunnam gaani. I just want to hear a round applause for the team that has been working behind. Let it be the content team, Surya, Sridevi, Karthik, and content team chaala mandi unnaru, peru cheppukunta ayipodu. Marketing, which is so tough because every day they have to do a pre-release event. Ante Lloyd gani, Pranita gani, Rajshekhar gani, and a whole team of AHA. I think people, I just want to tell you one thing. After 2 years, you all will be proud saying that we were a part of AHA. That much I can assure you for sure. And last but not the least, Telugu ప్రేక్షకులకు నేను చెప్పాలనుకుంది ఒకటే. మీరు రోజుకు ₹1 చొప్పున సంవత్సరానికి 365 రూపాయలు పెడితే మీకు పెట్టే ప్రతి రూపాయికి 100 రెట్ల ఎంటర్టైన్మెంట్ ఆహా ఇస్తుందని మాత్రం నేను ప్రామిస్ చేయగలను. అండ్ నమ్మకంతో ప్రామిస్ చేయగలను. పునర్నవి, మీ సిరీస్లో ఏంటి కమిట్మెంటల్ అంటే ఎవరికి మెంటల్? ఆ ఇద్దర్లో. మైక్ ప్లీజ్, మైక్. నన్ను ఎందుకు పిలిచారా అక్కడికి? ఏం లేదు సార్, దీని ఫోటో ఆప్ అంటారా? అవును సార్. సో ఎక్కువ తీస్తే మీరు ఫోటోలు ఆపమంటారని తెలుసు. యా, కమిట్మెంట్లు అని పేరు ఎవరు పెట్టారో కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి కమిట్ అయితే అది మెంటల్ అని నాకు తెలుసు కాబట్టి. ప్లీజ్. యాక్చువల్గా షోలో అదే ఉంది. యాక్చువల్గా ఆ షోలో ఉన్నదంతా ఈ అబ్బాయికి మెంటల్ ఎక్కిపోద్ది కాదు, అమ్మాయికి మెంటల్ ఎక్కిపోద్ది అబ్బాయిని చూసి. ఈ రోజుల్లో అబ్బాయిలు అలా ఉన్నారనమాట. మరి సిద్ధు, మీ వింతగాదేంటో అందరు కమిట్మెంట్ల గురించి మీరు ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. Both are doing a wonderful job, first of all. You both are doing a wonderful job, first of all. And థ్యాంక్ యూ. nice to see you both. And sir, namaste, namaskaram. And commitmental lo, anta mental andaru anu, she's surrounded by mental people. అందరికీ మెంటలే. Ante, andariki mentale. Anu kokkati, she's very normal. ఓ అని అనుకుంటున్నావా? Adugondi, approval right there. కెన్ యూ పాస్ ఆన్ ద మైక్ టు సిద్ధు? సిద్ధు, హర్ష, మీ వింత గాదేంటో కొంచెం చెప్పేస్తే మేము ఎలాగో ఇప్పుడు రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళాక చూస్తాం. మెత్తగా ఉన్నా అని మజాక్ చేస్తున్నావా? అరే లేదానా? నేను నిన్న ఎవరితోటో రేపు నా సినిమా రిలీజ్ అవుతుంది, నాకు చాలా నర్వస్గా ఉంది అని అన్నాను. అంటే మొహం పగిలిపోతుంది, పాండమిక్లో 2 రిలీజ్ ఉన్న మంచివి నువ్వు ఒకడే అన్నారు వాళ్ళు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆహా ఫర్ దాట్. దీని ముందు రిలీజ్ అయిన సినిమా, ఈ సినిమా కూడా వీ వెంట్ త్రూ అ లాట్ టు మేక్ దీస్ ఫిల్మ్స్. కానీ ఇప్పుడు నేను నా సాడ్ స్టోరీ చెప్పి మిమ్మల్ని అందరినీ డిప్రెస్ చేయను. I just want to thank AHA for picking up my films and promoting them in a way that I never felt that థియేటర్లో రిలీజ్ అవ్వలేదు సినిమా అనే ఫీలింగ్ నాకు రాలేదు. ఇందాక వస్తున్నప్పుడు కూడా ది ఇంటరాక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ గైజ్ హెవ్ డన్. ఐ లవ్ యూ గైజ్. సినిమా ఆల్రెడీ 8 అయింది, వచ్చేసింది. And I want to wish every person here on this stage, we all have content coming out today. I hope it works for all of us. There is no rat race, we all can win. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. మైక్ ఇంకో టీంకి ఇచ్చివా? అండ్ నవ్ వి రిక్వెస్ట్ చైతన్య కృష్ణ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనగనగా అతిథి టీమ్. అతిథి ఎవరు, ఎందుకు వచ్చారు?
Come on, go on. Atidhi Nene. Hi. But it's thank you so much, AHA, for giving me Johar. I've got a wonderful response all over, and as an actor, it gives me very high because of AHA. I'm able to choose roles which excite me as an actor. Yeah, so thank you, AHA, once again for it. So coming to our film, Anaganaga Oka Athithi. ఐఎమ్ అ వండర్లెస్ ట్రావెలర్. నేను తిరుగుతూ ఉంటాను. ఒక విలేజ్లో పాయల్ ఇంటికి వచ్చి ఒక అర్ధరాత్రి మీ ఇంట్లో ఉంటానని అడుగుతాను. సో ఆ అర్ధరాత్రి పాయల్ ఫ్యామిలీకి నాకు జరిగే ట్విస్టీ స్టోరీ ఈజ్ ఆర్ అనగనగా అతిథి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ పాయల్ సే సంథింగ్ అబౌట్ ద ఫిలిం. అందరికీ నమస్కారం. అయ్యో, ఈరోజు నా లైఫ్లో ముఖ్యమైన రోజు. ఐ బగ్డ్ ఇట్ అప్. సో యా, కొంచెం ఎమోషనల్గా ఉంది. Just because this is my first movie post lockdown, and sir, Arvind sir, we are so glad to have you here. And let me tell you one thing, you believed in me before I believed in myself. I still remember 2 months back, I was not really sure, in fact 10% sure about my performance, but out of sources I got to know sir is saying, Payal, yes you can do it. So that was the reason I said yes to this project. And you know what, there are few projects that you feel really humble to be part of, like right from the beginning, right from the script level, you know there's something exciting and something unique about the content. So Anaganaga O Athithi is one of those that would go down history for sure. I'm very sure of it, and this is not a regular or a routine movie. This is something out of the box. And let me tell you, this kind of content actually attracts me a lot. Can't do anything. What to do? I'm born this way. So yeah, this is one of the reasons. And afterwards, I would say I'm really grateful for to AHA for giving me this amazing content to play. Ajit, meri jaan ka gayi. All right. Thank you so much, Ajit, Lloyd, Aishwarya. I'm so sorry. I'm so bad at remembering names. But anyway, I'm really thankful. And Dayal sir, our backbone, our captain of the ship. Sir, I'll say you are an institution in yourself. And I have, under your guidance, I have learned so very much. And congrats, first and foremost, congrats that it's your debut in Telugu industry. And I'll tell you one thing, Telugu industry is way more welcoming. So hats off, love Telugu industry from bottom of my heart. So that's On that note, sorry Payal, on that note, I want to tell you, I want to give you all a fact that Seerath has acted only in Telugu films till now. Come on, yeah. And Arvind garu ఇది అడగమన్నారు, ఏంటి తెలుగు మీద ఇంట్రెస్ట్ అని. Seerath, do you have anything to say about it? True. So, yeah, to all the departments, I'm really thankful from bottom of my heart. Without your hard work and everything, it wouldn't be possible. So, do watch na Kotha movie. Tappakunda churandi. Yo, thank you.